హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్టెల్లా ఎన్ పనమా అనే షిప్ని సీజ్ చేశాడు. సీజ్ ద షిప్ అనే 3 పదాలు ఆల్ ఓవర్ ఇండియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. మెయిన్ పాయింట్కి వెళ్లే ముందు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో #సీజ్ ద షిప్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు పాయింట్ కానీ వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఏదో పనిపైన ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు. ఆ మార్గం మధ్యలో ఆయనకి ఒక ఆర్టికల్ కనపడింది. ఆర్టికల్లో ఏముందంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మోహన్ గారు పీడిఎస్ రైస్ని దాదాపు 640 మెట్రిక్ టన్స్ని సీజ్ చేశాడు. ముందుగా పీడిఎస్ రైస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే రేషన్ షాప్లో మనకిచ్చే అన్పాలిష్డ్ రైస్. ఇప్పుడు మెయిన్ పాయింట్ కానీ వస్తే, ఆ 640 మెట్రిక్ టన్స్ని సీజ్ అయిన కొంత సమయానికి ఆ ఎక్స్పోర్టర్ బ్యాంకు గ్యారంటీ చూపడంతో ఆ సీజ్ రైస్ని వదిలేశారు అని ఆర్టికల్లో ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్ ఉన్న పోర్ట్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు. వెళ్లే ముందు ఆ పోర్ట్లో ఉన్న ఆఫీసర్స్కి ఫోన్ చేశాడు. వాళ్ళు మాత్రం ఇప్పుడు కానీ మీరు వస్తే ఇక్కడ ఉన్న 10,000 మంది ఉద్యోగాలు పోతాయని ఆఫీసర్ చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అది అయిందని వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళే ఎక్స్పోర్టర్ అది ఒక ప్రైవేట్ కంపెనీ. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అతనికి ఆ షిప్ కనపడుతుంది. వెంటనే తన ఫోన్ కూడా తీసి తన సరౌండింగ్స్లో జరిగే ప్రతి విషయాన్ని తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయానికి ఆ కంపెనీ ఓనర్ లేడు. డిప్యూటీ సీఎం అక్కడున్న మేనేజర్ని కంపెనీ CEO ఎవరని అడిగాడు. అప్పుడు ఆ మేనేజర్ దానితో పాటు ఆ ప్రైవేట్ కంపెనీ పేరు మానస క్వాలిటీ రైస్ కంపెనీ అని కూడా చెప్పాడు. ఇప్పుడు మెయిన్ పాయింట్ అయిన సీజ్ ద షిప్ అనే పాయింట్కి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆ షిప్లోకి వెళ్దామని ఒక స్మాల్ బోట్ తీసుకొని అక్కడి నుంచి కొంతమంది ఆఫీసుని తీసుకొని వెళ్ళాడు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆ షిప్లోకి పర్మిషన్ ఇవ్వలేదు. దానితో వెంటనే తిరిగి వచ్చి ఆ పోర్ట్లో ఉన్న ఆఫీసర్తో కామెడీగా మాట్లాడుతూ ఒక్కసారిగా సీజ్ ద షిప్ అనే 3 పదాలతో దేశమంతా వణికించాడు. సీజ్ ద షిప్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రెజర్ కానీ వస్తే దాన్ని నేను హ్యాండిల్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ పీడిఎస్ రైస్ అనేది వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ ఆ రైస్ని ఫ్రీగా సప్లై చేస్తుంది. ఈ పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కిలోకి 43 రూపాయలు ఇచ్చి కొంటుంది. ఆ రైస్ని సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆ స్మగ్లింగ్ ఎలా చేస్తున్నారో చూస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం ఆ రేషన్ షాప్లో ఇచ్చిన అన్పాలిష్డ్ రైస్ని ఎవరైతే తిన్నారో ఆ పర్సన్స్కి సప్లయర్స్ మేము మీకు కిలోకి 10 రూపాయలు ఇస్తామని తీసుకొని ఆ సప్లయర్స్ వెళ్ళి నా పైన ఉన్న హెడ్కి 13 రూపాయలకు అమ్ముతారు. ఆ హెడ్ వెళ్ళి ఆ రైస్ని మరో 2 లేదా 3 రూపాయలు ప్రాఫిట్ జోన్తో ఎక్స్పోర్టర్స్కి అమ్ముతారు. ఆ ఎక్స్పోర్టర్స్ అన్పాలిష్డ్ రైస్ని పాలిష్ చేసి దానిని కాకినాడ పోర్ట్ నుంచి స్టెల్లా ఎల్ పనం అనే కార్గో షిప్ని యూజ్ చేసి సౌత్ ఆఫ్రికాలో కిలోకి 73 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఈ పీడిఎస్ రైస్ని స్మగ్లింగ్ చేసే వాళ్ళకి నెలకి దాదాపు 1300 కోట్లు వస్తున్నాయి. ప్రాబ్లం ఏమిటంటే, గవర్నమెంట్ కిలోకి 43 రూపాయలు ఇచ్చి ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది. కానీ వీళ్ళు బ్లాక్ మార్కెట్లో సామాన్య ప్రజల దగ్గర 10 రూపాయలకే కొనేస్తున్నారు. దానితో పాటు ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఎమ్మెల్యేలకి లంచాలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పిన సీజ్ ద షిప్ గురించి మీరు ఏమని అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే #పవన్ కళ్యాణ్ మరియు #సీజ్ ద షిప్ అని కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నేను చెప్పిన నాలెడ్జ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. దానితో పాటు ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.